హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 43 కారెక్కి ఆద్యని కూర్చోమన్నాడు. కూర్చుంటూ కాస్త త్వరగా పోనివ్వని అంది ఆద్య. ఏదో డ్రైవర్‌కి ఆర్డర్ వేసినట్టు వేస్తున్నావు. ఇందాకట్లా గట్టిగా పట్టుకుంటే ఊపిరాడక చస్తావు. నాకు కోపం తెప్పించొద్దు అని అన్నాడు. అప్పటికే కోపంతో ఎర్రబడిన కళ్ళతో మర్యాదగా మాట్లాడు అని అంది ఆద్య పళ్ళు కొరుకుతూ. ఎవరికెప్పుడు మర్యాద ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో నాకు పూర్తిగా తెలుసు. మర్యాదల గురించి నాకు నేర్పే సాహసం చేయకు అని అన్నాడు ఆకాష్ గొంతు పెంచి. అలాంటి సాహసం నువ్వు చేయకు అని అంది ఆద్య అంతే కోపంగా. వెంటనే కారుని ఇంటివైపు కాకుండా మరోవైపుకు తిప్పాడు ఆకాష్. ఏ ఇటెక్కడికి అని అంది ఆద్య కంగారుగా. ఆకాష్ నిశ్శబ్దంగానే ఉన్నాడు. నిన్నే అడిగేది ఇటెక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది మళ్ళీ. ఆకాష్ స్పందించలేదు. అరే చెవుడా, అడుగుతుంటే వినిపించట్లేదా అని అంది అతని చేతి మీద చెయ్యేసి కదుపుతూ. ఏ కాసేపు నోరు మూసుకుని కూర్చో అని అన్నాడు ఉరిమి చూస్తూ. ఆద్య ఇంకా తట్టుకోలేకపోయింది. ఏంట్రా, ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. మర్యాదగా ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు అని అంది ఆద్య ఆకాష్ జుట్టు పట్టుకుని. అమ్మా, నా జుట్టెందుకే పట్టుకున్నావు, వదులు మెంటల్ దానా అని అన్నాడు తలని అటు ఇటు కదిలిస్తూ. ముందు నువ్వు కారు ఆపసలు అని అంది ఆద్య ఆకాష్ జుట్టుని లాగుతూ. అలా కాసేపటి పెనుగులాట తర్వాత ఒక పెద్ద రెస్టారెంట్ ముందు ఆగింది కారు. ఇక్కడికి ఎందుకు ఆపావు కారు, నేను ఇంటికి వెళ్ళాలి అని అంది ఆద్య కోపంగా. నాకు చాలా ఆకలిగా ఉంది, నీకు కూడా ఉంటే మూసుకొని వచ్చి తిను, లేదంటే ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపో. ఈ టైంలో ఈ రూట్లో టాక్సీలు దొరకవు అన్నాడు ముందుకు నడుస్తూ. కోపంగా గుడ్లు ఉరిమి చూసింది ఆద్య. "హ్మ్, అన్నట్లు అవసరమైతే ఈ కారు తీసుకెళ్ళొచ్చు, కీస్ దానికే ఉన్నాయి అని అన్నాడు వెళ్ళేవాడల్లా ఆగి. హమ్మయ్య అనుకుంటూ కారులో కూర్చుని కీస్ కోసం చూసింది ఆద్య. కానీ అవి కనబడలేదు. ఆకాష్ కావాలని చెప్పాడని అర్థమై కారు దిగి అతని కేసి గుర్రుగా చూసింది. ఆద్య ముఖం చూసి బిగ్గరగా నవ్వటం మొదలుపెట్టాడు ఆకాష్. ఆద్య కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. ఆమె ముఖం చూస్తూ మరింతగా నవ్వాడు ఆకాష్. ఆద్యకి కోపం పట్టలేకపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చి, ఈడియట్, నన్నే ఆట పట్టిస్తావా అంటూ అతని భుజం మీద బలమంతా కొట్టింది. ఇక అబ్బా రాక్షసి, నన్నే కొడతావని అంటూ ఆమె చేతుల్ని వెనక్కి విరిచి గట్టిగా పట్టుకున్నాడు ఆకాష్. ఒక్కసారిగా కోపమంతా నొప్పిగా రూపాంతరం చెందడంతో వదలరా అని అంది ఆద్య. వదల్నే అంటూ మరింత గట్టిగా లాగేందుకు ఆమె చెయ్యిని లాగేంతలోపే ఆద్య ఒక చేతిని విడిపించుకోవటంతో మరో చేతిని ఆకాష్ బలంగా లాగేసరికి ఆద్య ముఖం అతని ముఖానికి అభిముఖంగా వచ్చేసింది. ఆమె నుదురు అతని పెదాలకు తాకగా అతని గుండెల మీద ఆద్య ఊపిరి సేద తీరింది. వెంటనే తల పైకెత్తింది ఆద్య. అతని కళ్ళు, నవ్వు, ముఖం చూస్తూ ఉండగానే ఆద్యకి కలలో కనిపించిన ఆకాష్ గుర్తొచ్చాడు. అర నిమిషం పాటు ఇద్దరిలో ఎలాంటి భౌతిక కదలిక లేదు. ఒకరి కౌగిట్లో మరొకరు అలసటను తీర్చుకుంటూ కళ్ళతోనే ఏవేవో మాట్లాడుకుంటూ ప్రపంచం ఏనాడు ఎరగని మరో లోకంలో ఉండిపోయారు ఇద్దరు. ఈలోపు పక్కనే వచ్చిన కార్ హార్న్ సౌండ్కి ఒక్కసారిగా ఉలిక్కిపడి విడిపడ్డారు ఇద్దరు. తమని తాము సర్దుకుంటూ తెలియని తీపి భావం ఏదో కలవర పెడుతూ ఉండగా గాఢంగా ఊపిరి వదిలి ముందుకి నడిచారు. ఏ మాటైనా నేను చెప్పిన వెంటనే వినవా? ప్రతిదానికి ఏదో ఒక గొడవ పెడుతూ ఉంటావు. నిన్నసలు అనేదేదో చెప్పుకుంటూ పోతున్నాడు ఆకాష్. ఆద్య వింతగా ఆకాష్ వైపు చూసింది. ఎందుకు ఇతని కౌగిలి నాకింత ధైర్యాన్ని ఇస్తుంది అని మనసులోనే తనని తనే ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్న ఆమెకు నచ్చలేదు. పరిస్థితులన్నీ నివ్వెరబోయేలా ఊహించని నిర్ణయం తీసుకోవాలి అనుకుంది. అతని కౌగిలికి మరోసారి చిక్కకూడదు అనుకుంది. ఇక గాఢంగా ఊపిరి వదిలి అతని నుండి చూపులు పక్కకి తిప్పి ముందుకు వెళ్ళింది. ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరు. నచ్చిన పదార్థాలన్నీ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. దీని ముఖం చూడడం కంటే ఫోన్ చూడడం బెటర్ అని ఆమెకు వినపడేలా అనేసి ఫోన్లో తలపెట్టాడు ఆకాష్. ఆమెకు వినబడినా ఏమీ అనలేకపోయింది. అనలేదు. ఆమె మనసంతా ఇప్పుడు ఆలోచనలతోనే నిండిపోయి ఉంది. దహనంలా దూసుకొస్తున్న సమస్యలని ఎలా చల్లార్చాలి? ఏ దారి వెతకాలి? కష్టాలు ఆమెకేమీ కొత్త కాదు.
ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నాయని, భవిష్యత్తుని ఊహించని అమాయకురాలైతే కాదు కదా తను. ఇప్పుడు పృథ్వీరాజు దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నా, ఆ తర్వాత తన జీవితం మీద ఎలాంటి పంజా విసురుతాడో తెలీదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంది ఆద్య. హలో మ్యామ్ అంటున్న జాన్ పిలుపుతో తేరుకుని ముందుకు చూసింది. ఏంటి మేడం ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నారు? ఇందాకటి నుండి పిలుస్తున్నా పట్టించుకోలేదు అని అన్నాడు జాన్ నవ్వుతూ. అతని నవ్వుతో ఆమె కూడా చిన్నగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూసి ఆనందం వేయటానికి బదులు ఆకాష్కి కోపం వచ్చింది. ఎందుకో ఆద్య నవ్వితే తన కారణంగానే నవ్వాలి, లేదా తన కోసం నవ్వాలి. అలా కాకుండా అతన్ని చూసి చిరాకు పడుతూ మరొకరిని చూసి నవ్విందంటే ఆ మరొకరు అతని కంటే బెటర్ అన్నట్లే కదా. ఇంకక్కడ అతని అహం దెబ్బతింది. అహం మాత్రమే సుమా. నథింగ్ ఏదో అంటూ ఆపి, ఇంతకీ మీరేంటి ఇక్కడ అని అడిగింది ఆద్య ముఖాన్ని మళ్ళీ యథాస్థానానికి తెచ్చి. ఫ్రెండ్స్తో డిన్నర్ చేయడానికి వచ్చాను మేడం అనేసి కాస్త మొహమాటంగానే ఇద్దరి వైపు చూసి, కెన్ ఐ జాయిన్ విత్ యూ? నేను మీతో కలిసి డిన్నర్ చేయొచ్చా అని అడిగాడు జాన్. అలా అనగానే ఒకరు మొగం ఒకరు చూసుకున్నారు ఇద్దరు. ఆకాశం ససేమిరా వద్దు అన్నట్లు ముఖం పెడితే అంతగా అడిగాక జాన్కి కాదు అని చెప్పలేకపోయింది ఆద్య. షూర్ జాన్ అని అంది. వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా ఫీల్ అయ్యాడు జాన్. వెంటనే పక్కనే ఉన్న కుర్చీ లాగి ఆకాష్కి కాస్త పక్కగా ఆద్యని ముఖాముఖిగా చూసేలా సర్దుకున్నాడు. ఆద్య ముఖం మళ్ళీ ముభావంగా ఉండడం చూసి, మ్యామ్ మీరేమనుకోకపోతే ఒకటి చెప్పనా అని అడిగాడు వినయంగా జాన్. అతను వంక వింతగా చూసి చెప్పు అన్నట్లు కళ్ళార్పింది ఆద్య. మీరు నవ్వితే చాలా అంటే చాలా అందంగా ఉంటారు మేడం. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అంటూ జాన్ ఆమెతో అని. ఏమంటారు సార్ అని అన్నాడు ఆకాష్ని చూస్తూ. అవునవును. కానీ మేడంకి పెదవులు విచ్చుకోవటం ఇష్టం ఉండదు. ఎప్పుడు ఎవరో మూతిని కుట్టేసినట్లుగా కోపంగా ఉండడం ఇష్టం అన్నాడు ఆకాష్ వెకిలిగా నవ్వుతూ. ఆద్య ముఖం కోపంతో మరింతగా బిగుసుకుపోయింది. ఇదిగో చూడు ఇలానే. ఇలా అన్నానో లేదో అప్పుడే నువ్వు నీ విశ్వరూపాన్ని చూపిస్తే ఎలా ఆద్య? పాపం పిల్లోడు భయపడడు అని అన్నాడు ఆకాష్ ఆమెను వెక్కిరిస్తూ. ఆకాష్ మాటలతో నవ్వుని అంచుకుని, ఏమో సార్, నా లైఫ్లో నేను ఆద్యకి భయపడినట్లుగా ఇంకెవరికి భయపడలేదు. ఆమె కళ్ళతో వద్దని చెప్తేనే కత్తితో చెప్పినట్లు ఉంటుంది అని అన్నాడు జాన్ ఆద్య కళ్ళలోకి చూస్తూ. జాన్ మేడం నుండి ఆద్య అని పిలవడం, ఏదో ఫీలింగ్లో ఉండి ఆమె కళ్ళల్లోకి చూడడం అంతా గమనిస్తూనే ఉన్నాడు ఆకాష్. ఆద్య మాత్రం తన ఆలోచనలతో సాహసం చేస్తూ ఇటువైపు చూచాయిగా ఒక చెవి మాత్రమే వేసింది అంతే. ఆకాష్ గొంతు సవరించుకున్న శబ్దాలతో తేరుకున్నాడు జాన్. మ్యామ్ తిన్నాక ఒక డ్యాన్స్ వేస్తారా నాతో ప్లీజ్ అని అడిగాడు జాన్ అటు పక్కగా ఉన్న కపుల్ డ్యాన్స్ స్టేజ్ని చూపిస్తూ. అది వింటూనే ఆద్య ఆకాష్ ఇద్దరు కళ్ళు ఒకేసారి పెద్దవయ్యాయి. ఊరుకుంటుంటే వీడేంటి ఇంతలా వాగేస్తున్నాడు దాని ముందు. కోపంతో విన్ని బండ బూతులు తిట్టి చెంప మీద ఒకటేస్తుంది ఇప్పుడు అని అనుకున్నాడు ఆ ఆకాష్ మనసులోనే. కానీ ఆద్య అసలు కోపం తెచ్చుకోలేదు. ఆమె ప్రశాంతమైన ముఖం చూసి, అసలు ఇది ఆద్యనేనా, లేకపోతే అసలు దాన్ని వాడి ఇంట్లో వదిలేసి ఇంకెవరినైనా పట్టుకొచ్చానా అని మనసులో అనుకుంటూ వింతగా చూశాడు ఆకాష్. నో జాన్, నాకు డాన్స్ రాదు అని నిర్మలంగా చెప్పింది ఆద్య. అంటే వచ్చుంటే ఖచ్చితంగా చేసేదన్నమాట అని అనుకున్నాడు ఆకాష్. ఇట్స్ ఓకే, చేసేదన్న మాటే అని అక్కడే ఆగిపోయాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.